సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం విమర్శలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ముల్లంగి ఐ గ్రామ సభలో పాల్గొని అనంతరం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోందని, ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాతో బుల్డోజర్ చర్యలు చేపడుతుందన్నారు. రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎంతో గొప్పదని గుర్తు చేస్తూ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగానికి ఊతమిచ్చారని, బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ మీటర్ల వ్యవహారంలో రైతులను అయోమయానికి గురి చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బోర్ల వద్ద మీటర్లు అమర్చే పేరుతో ఉచిత విద్యుత్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయదని, రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందజేస్తుందని, ఒకవేళ మీటర్లు పెడితే ఎన్నికలలో పోటీ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ను అందించిందని, అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. సుమారు 8.30 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం తెలంగాణపై మోపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంతో కూడా ఆయన విమర్శలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొస్తామని చేసిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం వరి, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా అందిస్తోందని చెప్పారు. రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల సంక్షేమ లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిచ్పల్లి మాజీ ఎంపీ చిన్నోల నర్సయ్య, మోపాల్ విండో చైర్మన్ గ్యానాజీ రంగారెడ్డి, ముల్లంగి గ్రామ సర్పంచ్ సుదాం శ్రీనివాస్, వీడీసీ కమిటీ చైర్మన్ నితిన్, క్యాషియర్ గుండ్ల శేఖర్, కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ల లక్ష్మయ్య, జ్ఞానాజీ, గంగారెడ్డి, నారాయణ, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాయి టీఆర్ఎస్ వాళ్ళు. మరి భూ కుంభకోణాలు అంటున్నారు, రైతులకు డిస్కమ్ మీటర్లు అంటున్నారు. మరి మా పార్టీ విషయంలో, పార్టీకి సంబంధించిన ల్యాండ్ విషయం మాట్లాడుతున్నారు. మరి మీకు తెలుసు, గత 10 సంవత్సరాలల్లా పాలనలో మరి ఏదైతే ఈ ఉచిత విద్యుత్ అనేది గతంలో ముఖ్యమంత్రి 2004లో మొట్టమొదటిసారిగా మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ రోజు మేము ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఉచిత విద్యుత్ ఇస్తాం, రైతుల మీద ఉన్న బకాయిలు మాఫీ చేస్తామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన మొత్తం తొలి సంతకము 1,200 కోట్ల రూపాయలు రుణమాఫీ వారికి మాఫీ చేయడం జరిగింది. విద్యుత్ బకాయి మాఫీ చేయడం జరిగింది 200 కోట్లు. మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ మీద ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ, మీకు తెలుసు ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు డిస్కమ్ అనే పేరు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మీటర్లు పెట్టాలా అన్న ఉద్దేశం మీరు మీ ఒప్పందం చేసుకుని మీరు ఒక జీవో తీయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు. మరి ఆ ఎన్నికలు వస్తున్నాయి, దీనివల్ల నష్టం జరుగుతుంది మా పార్టీకి అని చెప్పి బీజేపీలను నెట్టడం కోసము, ఇంకొన్ని ప్రతిపక్షం నెట్టడం కోసము దాన్ని ఆపుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మరి ఒక డిస్కమ్ అనేది మళ్ళీ బయటకు వచ్చింది. మరి మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి క్లుప్తంగా చెప్పడం జరిగింది, మాకు రైతులకు ఎలాంటి మీటర్లు పెట్టినా పెట్టకున్నా మేము రైతులకు ఉచిత ఇవ్వడం ఉంటుంది. ఒకవేళ ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే మేము వచ్చే ఎన్నికల్లే పాల్గొనలేము, అంటే చెయ్యమని కరెక్ట్గా చెప్పిండ్రు. ఇంకంతా చెప్పిన తర్వాత
ఇంకా ప్రతిపక్షాలు మీ ఉనికిని కాపాడడానికి ఎందుకు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? మరి మీ గతంలో తెలుసు 10 సంవత్సరాలలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేసుకున్నారు, ఎన్ని భూములు కబ్జాలు చేసుకున్నారు. మరి అంత చేసిన తర్వాత మీకు తెలుసు, స్థానికంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉన్న చాలా మంది దగ్గర భూములు కొనుగోలు చేసి బయనాలు పెట్టి వారికి రీషన్లు చేసుకొని మీరు ల్యాండ్ ఆక్రమించుకున్నారు వాళ్ళకి పేమెంట్ చేయకుండా. ఇవన్నీ కూడా ప్రజలు ఆ రోజు ఉన్న మీ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్యేల గారి మీద. మరి అటువంటి దాన్ని మీరు ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు కబ్జాలు చేసి, మీ భూ కుంభకోణాలు చేసి మమ్మల్ని భూ కుంభకోణాల గురించి మాట్లాడతారా? అది మాట్లాడే అర్హత మీకు లేదు. మీకు తెలుసు, మా ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం రాకముందు మిగులు బడ్జెట్ కింద 14,000 కోట్లు ఇస్తే 8 లక్షల కోట్లు అప్పులు చేసి దాని ద్వారా మీరు ఎన్ని కుంభకోణాలు చేసిండ్రు అది ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కటి కుంభకోణమే. ఈనాడు గ్రామాల్లో ట్రాక్టర్లు ఇచ్చిండ్రు, ట్రాక్టర్లు కూడా కమిషన్లు ఇస్తున్నారు, అది కుంభకోణమే. ఏదైతే పేద ప్రజలకు దళిత బంధం చెప్పిర్రు, 10 లక్షలు ఇస్తా చెప్పిర్రు, దాంట్లో కుంభకోణమే. మరి ఆ విధంగా సైకిల్ ఇచ్చిర్రు స్కూళ్ళల్లో, దాంట్లో కుంభకోణాలే. మీరు ప్రతి స్కీమ్ల మీద కుంభకోణాలు చేసి మమ్మల్ని కుంభకోణాలు అంటారా? మేము హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు హైదరాబాద్లో? మీరు కుంభకోణాలు గతంలో చేసిరు, అక్రమంగా ఆక్యుపై చేసారు కాబట్టి, మీకు అక్రమంగా చెరువులు పూడికలు అక్బాలు చేశారు కాబట్టి మేము హైడ్రా సిస్టమ్ తీసుకొచ్చి మీరు అక్రమం కట్టిన ఇల్లు తొలగిస్తున్నారు అక్కడ. మరి ఇంత మంచి స్కీమ్ చేస్తుంటే అది చూసి ఓర్వలేక మా కాంగ్రెస్ నాయకులు ఏదో విధంగా మీకు భూ కబ్జాలు కుంభకోణాలు అంటారా? ఇది ఖబర్దార్. మీ టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా, ఒక్కొక్కటి మీ చరిత్ర బట్టలు ఇప్పేమంటే మీరు రోడ్ల మీద తిరగలేరు. ఒకటే అంటున్నాం, మేము ఎక్కడ కూడా కుంభకోణాలు కబ్జాలు చేయలేదు. మాము కాంగ్రెస్ పార్టీ, మాకు 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మేము ఏ రోజు కూడా మాకు ఎక్కడ కూడా సొంత బిల్డింగ్ లేవు. మా హైదరాబాద్లో గాంధీభవన్ కూడా మాకు ఒక కిరాయి మీద ఉన్నాయి. ఈ రోజు కూడా మీలాగా మీరు 10 సంవత్సరాలు అధికారం రాగానే కేంద్ర హైదరాబాద్లో బిల్డింగ్ కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, ప్రతి జిల్లాలో కట్టుకున్నారు. మీరు మీ జీవో ఒకటి తీసుకొచ్చిర్రు, ఒక జీవో తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాల జీవో తీసుకొచ్చి నామినల్ మీద వడ్డీ డబ్బులు కట్టి మీరు తీసుకొని మీరు బిల్డింగ్లు కట్టుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్న మా కార్యకర్తలు వారి కోరిక మేరకు, ఎందుకంటే 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ప్రతి ఆఫీసులు జిల్లా కేంద్ర బిల్డింగ్లు అయినాయి, మనం ఎందుకు కట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే మేము మీరు ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ జీవో ప్రకారమే మేము ల్యాండ్ తీసుకున్నాం తప్ప మేము కొత్త జీవో వచ్చింది ఏం కాదు. అది మేము ఎక్కడ కూడా మార్కెట్కు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ల్యాండే తీసుకున్నాము. మేము ఈరోజు తీసుకున్నాము, అది సెకండ్ బిట్ తీసుకున్నాము, మొదటి బిట్ కాదు, కమర్షియల్ బిట్ కాదు, అది మేము తీసుకున్నది సెకండ్ బిట్. మీరు ఇలా బస్ స్టాండ్ కడతాం అంటున్నారు, మీరు అప్పుడెప్పుడన్నా మరి బస్ స్టాండ్ శాంక్షన్ వచ్చిందా? మీరు డబ్బులు కేటాయించిర్రా? కొన్ని మీరు వర్క్ స్టార్ట్ చేసిండ్రా? మీరు డబ్బు బస్ స్టాండ్ చార్జ్ చేసి మేము క్యాన్ చేసుకొని కడితే అది తప్పు అవుతుంది. మీరు ఎక్కడ కూడా బస్ స్టాండ్ నిధులు ఇవ్వలేదు, బస్ స్టాండ్ శాంక్షన్ తీసుకోలేదు. మేము దానిని మాకు పార్టీకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే అక్కడ ఉన్న 2 ఎకరాలు, 1 ఎకరం తీసుకున్నాము. మేము 2 ఎకరాలు కబ్జా చేయలేదు. ఎక్కడ ఉన్నదే 2 ఎకరాలు, ఎక్కడ బస్ స్టాండ్ కడుతుంది? మరి మీరు ఎందుకు అద్భుత ప్రచారాలు చేస్తున్నారు? ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు దొంగలంటే మీరు దోసుకొని మమ్మల్ని అంటారు ఎందుకు? మీరు అడ్డంలో దోసుకొని, మీకు తెలుసు ఒక్కొక్కరు చరిత్రలు తీసుకుంటే మీ గతంలో మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత? మీ ఎమ్మెల్యేలు కాకముందు ఎంత ఆస్తులు ఉండే, ఎమ్మెల్యే ఎంత ఇంత ఆస్తులు అయినాయి, మంత్రులు కాకముందు ఎంత ఉండే, మంత్రులు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? ఒక్కసారి ప్రజల ముందు వివరిస్తామా? దమ్ముంటే రండి, చర్చిస్తాం ఎక్కడన్నా. ఇంకొకసారి ఖబర్దారు చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా గురించి కానీ, మా ప్రభుత్వం గురించి కానీ చెడు ప్రచారం చేయకండి. మీకైనా మంచి సూచనలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసినామో, మీరు తెచ్చిన అప్పులను అప్పులు చేసిపోయారు, సుమారు 8 లక్షల కోట్ల అప్పులు చేసినాన్ని మేము ఇస్తానది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రజలకు చేసిన వాగ్దానం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మేము వరంగల్ ఏదైతే డిక్లరేషన్ చేసినామో ఆ డిక్లరేషన్ దాంట్లో మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతున్నది. రైతులకు ఏదైతే 2 లక్షల కోట్ల సుమారు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు. మరి అదేవిధంగా రైతాంగాని కోసం బోనస్ అన్నం బియ్యానికి బోనస్ ఇస్తున్నాము వడ్లకు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు, వైట్ రేషన్ కార్డు వారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మేము 200 యూనిట్ల వరకు కూడా రేషన్ దాని ద్వారా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది. మామూలు విషయం కాదు. ఒక 200 యూనిట్లు అంటే సుమారు 90% మంది గ్రామీణ ప్రాంత వైట్ రేషన్ కార్డు అందరూ ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఎప్పుడన్నా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదే. కుటుంబాలు పెరిగినాయి,
ఒక్కొక్క ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, పెళ్లిళ్ళు అయినాయి, మరి కొత్త రేషన్ కార్డు కావాలి. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ రేషన్ కార్డు ఉంటేనే వాడు ఇండివిజువల్గా లోన్ తీసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు. మరి రేషన్ కార్డు ఇచ్చారా? ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో వెంటనే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల కొత్త రేషన్ కార్డు జరిగింది. మరి అదే రేషన్ కార్డు ద్వారా గతంలో తెలుసు నీకు, దొడ్డు బియ్యం ఇస్తుంది. మేము ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం. మేము ఎన్నికలు వాగ్దానం చేసినామా? ఎక్కడన్నా మేము సన్న బియ్యం ఇస్తాం చెప్పుకున్నామా? చెప్పలేదు. ఎందుకు? మీది ఏదైతే దొడ్డు బియ్యము మళ్ళీ రేషన్ షాపులు అమ్ముకొని రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి పేద ప్రజలు నష్టపోతున్నారు అన్న ఉద్దేశంతో రైతుకు ప్రభుత్వం ఎంత భారం పడ్డా సరే మేము సన్న బియ్యం జరుగుతున్నది. సుమారు అది మామూలు విషయం కాదు, 3,000 కోట్ల భారం పడుతున్నాయి మా ప్రభుత్వం మీద. మరి ఇంత మంచి స్కీమ్ మేము చేస్తుంటే మరి ముఖ్యంగా ఎక్కడన్నా 10 సంవత్సరాలు ఇల్లైనా కట్టించినా మీరు? గ్రామీణ ప్రాంతాలలో మీరు సిటీలు అక్కడక్కడ బిల్డింగ్ కట్టిర్రు చెప్పుకోవడానికి, అది డబుల్ బెడ్రూము స్లాబ్లు వేసి పెట్టిర్రు, ఎక్కడైనా కట్టినరా? ఒక్కటన్నా అలాంటి వేసిండ్రా? ఈ రోజు మేము సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాము. అది మామూలు విషయం కాదు. ఒక్కొక్క గ్రామానికి సరిపోయేంత ఇండ్లు ఇస్తున్నాము. మరి అది ఏ పార్టీని చూస్తలేము, ఇస్తున్నాము. అది సిస్టమేటిక్ ఇస్తున్నాము, ఎక్కడ పైరవులు లేవు. మాకు 40 గజాల పైన 60 గజాల లోపల ఉన్న వారికి అందరికి ఇస్తున్నాం. అంటే సుమారు 400 ఎసెప్ట్ వస్తుంది, 600 ఎసెప్ట్ లోపల. ఈ విధంగా సిస్టమేటిక్ గా అందరికి ఇవ్వడం జరుగుతున్నది. అరువుల ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఇస్తున్నాము. మరి ఇంత మంచి స్కీములు ఇస్తుంటే మమ్మలను దొంగలు అంటారా? దొంగలు దోస్తున్న మీరు మమ్మల్ని మమ్మల్ని దొంగలు ఎందుకు? మీరు భూ కబ్జాలు చేసింది మీరు, అక్రమంగా పార్టీ ఆఫీస్ నిర్మించుకున్న మీరు, మమ్మల్ని అటవులు అనే విధంగా మీకు అర్హత లేదు. మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మీ చరిత్ర 10 సంవత్సరాల చరిత్రనే. మీరు ఏదైతే ప్రజలను మభ్యపెట్టడానికి తెలంగాణ పేరు మీద తీసుకొచ్చింది మీరు నిజమైన ఉద్యమకారులు కారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమకారులు. కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు బలికొట్టే కాంగ్రెస్ పార్టీ వారి నాయకులే. మేము ఈరోజు సోనియా గాంధీ వల్ల తెలంగాణ ఇవ్వడం జరిగింది. నువ్వు కేసీఆర్ గారు నిరాదీక్ష అన్నారు, ఒకరో 24 గంటలు నిరాదీక్ష ఉన్నాడా? ఇమ్మీడియట్ పోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది, మళ్ళీ హాస్పిటల్లో మంచి పండ్లు తింటివి, అన్నం తింటివి, లేచేస్తుంది. ఎక్కడ ఉద్యమం చేసారు? ఎక్కడ చేసారు ఉద్యమాలు? ప్రాణత్యాగాలు చేసారు ఎక్కడన్నా? ప్రాణత్యాగం విద్యార్థులు చేసారు, ఉద్యోగస్తులు చేసారు, పేద ప్రజలు చేసారు. మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క కేసీఆర్ కుటుంబంలో ఎప్పుడైనా చనిపోయినరా? ఈరోజు మా ప్రభుత్వం నా కాంగ్రెస్ లా మా దేశం కోసము ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసుకున్నది, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసుకున్నారు. మీ ప్రాంతం ఎక్కడైనా తీసుకున్నారా? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇందిరాగాంధీ వస్తే ఈ నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు సముచిత న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా పేదలందరికీ కూడా గతంలో తెలుసు, ఇందిరాగాంధీ గరీబ్ ఆట నినాదంతో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, నీకు రేషన్ కార్డులు ఇచ్చి ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వరకు ఈ రోజు వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వరకు కూడా మా ప్రభుత్వం అన్ని విధాలుగా పేద ఆదుకుంటుంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతం ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుంది. బీజేపీ వాళ్ళు చెప్తారు, ఇలా బీజేపీ వాళ్ళు ఏమన్నా బీజేపీ వాళ్ళు ఒక్కటన్నా వాళ్ళు నెరవేర్చిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా? గరీబీ ఆటో అనే నిదానంతో నల్లదానం చేస్తాం, స్విట్జర్లాండ్లో డబ్బు తీసుకొస్తామన్నారు, తెచ్చిర్రా? ఒక్క డబ్బులు తెచ్చిర్రా? ఏ పేద ప్రజలను ఇచ్చిండ్రా? మీరు ఎన్నికలు రాగానే, ఎన్నికలు వస్తున్నాయంటే కథం అక్షంతలు ఇస్తారు, నీకు హిందూ మతం ఫీలింగ్ తీసుకొస్తారు, అంతే తప్ప ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మేము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా సిటీలో ఉన్నా కానీ అందరికీ కూడా అన్ని విధంగా న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. మీకు తెలిసి ఇలా పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ ఎంత భారం పడుతుంది ప్రజల మీద? ఇలా డీజిల్ పెరిగింది. రైతుకు సుమారు ఒక ఎకరానికి 500 రూపాయలు భారం పడుతుంది గంటకు. మీకు తెలుసు, గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 146 రూపాయలు ఉండే ఒక బ్యారెల్ ధర. మేము అప్పుడు డీజిల్ ఎంత ఉండే? 54 రూపాయలు డీజిల్ ఉండే. పెట్రోల్ ఎంత ఉండే? 64 రూపాయలు ఉండే. మరి ఈరోజు క్రూడ్ ఆయిల్ ఎంత ఉన్నది? 100 రూపాయలు ఉన్నది. మరి 100 రూపాయలు క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు మరి ఎందుకు వేస్తున్నావు? మేము 146 రూపాయలు ఉన్నప్పుడే పెంచలేదు, 64 రూపాయలు పెట్రోల్ ఇస్తే 54 రూపాయలు డీజిల్ ఇచ్చినాము. మరి ఈరోజు నువ్వు పెట్రోల్ డీజిల్ ధర ఎంత ఉన్నది? 105 రూపాయలు ఇస్తున్నావు. అదేవిధంగా పెట్రోల్ ఎంత ఇస్తున్నావు? 115 రూపాయలు ఇస్తున్నావు. మరి ఇంత పెంచుతున్నావే, ఇంత భారం ఇస్తున్నావు, ఎక్కడ నీకు భారం పడ్డది? క్రూడ్ ఆయిల్ ధర దిగింది, 100 రూపాయలు దిగాలి బ్యారల్. మొన్నటి వరకు అయితే 70 రూపాయలు ఉండే. సరే, యుద్ధాల వల్ల పెరిగింది 30 రూపాయలు. మరి గతంలో ఇంత డబ్బు చేసిన ఆ డబ్బును ఎక్కడ పెట్టావు? లక్షల కోట్లు దోసుకున్న కేంద్ర ప్రభుత్వము ఎవరికి దారదత్తం చేసినావు? కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసినావు తప్ప పేద ప్రజలు ఎక్కడ ఉపయోగించలేదు. మరి ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ప్రజలు గాయిస్తున్నారు, మీరు పెట్రోల్ డీజిల్ దించకపోతే తక్షణం మీకు ఉద్యమాలు చేస్తారు, రోడ్డు మీకు వస్తారు. అంచెలంచెలుగా పెట్రోల్ డీజిల్ దించేంత వరకు ఉద్యమ మాపం, ఖచ్చితంగా ఉద్యమం చేపడతాం. ఇప్పుడు కూడా మీరు ఒక పథకం ప్రకారం వేస్తున్నారు,
ఒకరోజు 3 రూపాయలు వేస్తారు, ఒకరోజు రూపాయి వేస్తారు, ఒకరోజు రూపాయి వేస్తారు. ఈ విధంగా పెంచుతూనే పోతున్నారు. ఇప్పటి వరకు కూడా డీజిల్ మీద 8 రూపాయలు పెంచారు, పెట్రోల్ మీద 10 రూపాయల దాకా పెంచుతున్నారు. ఇవన్నీ ఆపకపోతే ఏదైతే పాత రేటు ఉందో ఆ రేటు తీసుకురాకపోతే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. మేము ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్, ఇంకొకసారి భూ కుంభకోణాలు భూ కబ్జాలు అనకుండ్రి. దొంగలుగా మీరు భూ కబ్జాలు చేసి భూ కుంభకోణాలు చేసి మీరు అడ్డగోలో దోచుకున్నది మీరు. మీ గతంలో ఎమ్మెల్యేలుగా ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సంవత్సరాలు ఎంత దోచుకున్నారు, అది ప్రజలంతా గమనిస్తే మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని దించేసి మా కాంగ్రెస్ నాయకులు గెలిపించడం జరిగింది. మేము ఎక్కడ కూడా భూ కబ్జాలు కానీ భూ కుంభకోణాలు ఎక్కడ జరగలేదు, ఎక్కడ కూడా అడ్డగోలు కమిషన్లు తీసుకోలేదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఖబర్దార్, మీ ఉనికిని కాపాడుకోవడం మాట్లాడుతాం. ఉనికి కాపాడుకోవడం మంచి సూచన మా ప్రభుత్వానికి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం, మీరు ఇచ్చిన సూచనలు మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. మంచిది ఉంటే, చెడు ఉంటే పక్కపడేస్తాం. మంచిది అనుకో కలిసి చేద్దాం, ప్రజలకు లాభం ఏ విధంగా చేద్దాం. ఎలక్షన్లు కొట్లాడుకుందాం. కానీ అప్పటి వరకు కూడా కలిసికట్టుగా ప్రజలను నష్టపరచకుండా ప్రజల కోసము మంచి పనులు చేసే విధంగా మీరు సూచనలు ఇవ్వండి. మేము తప్పకుండా సూచనలు స్వీకరిస్తాం. ఇంకొకసారి ఈ విధంగా కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలు భయభ్రాంతి చేయకండి.